శ్లోకంలో అంటారు అమ్మ గురించి చెప్తూ, అమ్మ ఒకటా రెండా నేను చేసిన తప్పులు? పాదస్య తాడనే పుత్ర వేదనే జనన్యా వేదనేషుచ. నేను అమ్మ కడుపులో పెరుగుతున్నప్పుడు కాలు కొద్దిగా కదిపి తన్నాను. మొదటిసారి గర్భం ధరించిన ఆడపిల్ల పుట్టింటికి వచ్చినప్పుడు అంటుంది, అమ్మా అమ్మ వీడు తంతున్నాడమ్మా, ఇక్కడ తంతునట్టు తెలుస్తోందమ్మా, అమ్మ వాడు తంతున్నాడమ్మా అని ఎంత మురిసిపోతుందో. అమ్మా నేను నీకు ఇచ్చిన ఉపకారం కడుపులో పడుకుని తన్నానమ్మా, కాళ్ళు పెట్టి మురిసిపోయావమ్మా, ఎంత వేదన పొందావమ్మా నేను లోపల పెరిగిపోతుంటే. నేను బయటికి వచ్చానా, నన్ను దగ్గరికి తీసుకున్నావా, నీకు ఇష్టమైన మంగళసూత్రం చేత్తో పట్టుకుని నువ్వు పాలిస్తున్న గుండెల మీద తన్నానమ్మా. మళ్ళీ అయినా పూల పొట్లాన్ని ముద్దు పెట్టుకున్నట్టు నా అరికాలు ముద్దు పెట్టుకుని నువ్వు ఓర్చుకున్నావా, నన్ను తప్పు పట్టలేదా? అమ్మా నేను నిన్ను ఇన్ని తన్నులు తన్నానా, ఇంత పెద్దవాణ్ణైనా భూమి విష్ణువు యొక్క భార్య నా తల్లి, కాలుతో తంతూనే ఉన్నానా? అమ్మా ఎంత తప్పు చేస్తున్నానమ్మా, ఇన్ని తన్నులు నేను తంతే వాడు అమ్మని తన్నాడు రా అన్నాడు అనుకోండి, చిచి ధూర్తుడు అంటాం వెంటనే. అమ్మని తన్నని వాడు ఎవడున్నాడు లోకంలో? అందరూ అమ్మని తన్నిన వాళ్ళే. కడుపులో తన్నాం మురిసిపోయింది, బయటికి వచ్చి తన్నాం పరవశించిపోయింది. అమ్మ వేదనా ప్రసవేషుచ, లోపల నేనున్నప్పుడు ఎంత బాధపడ్డావమ్మా, వంగలేక నడవలేక నించోలేక కూర్చోలేక చెమటలు పట్టి ఆపసోపాలు పడి నొప్పులుస్తుంటే నిన్ను తీసుకెడుతుంటే భర్త వంక ఆర్తితో చూసి ఏమో వస్తానో రానో, తల్లిదండ్రుల వంక చూసి కన్న తండ్రి బెంగ పెట్టుకుంటే, నిజంగా లోపలికి వెళ్ళిపోయిన తర్వాత బిడ్డ క్యారమన్నప్పుడు స్పృహొస్తే ఇంత నిద్దురిపోయి ఇంత బాధ పొందినా అమ్మా నన్ను తడిమి మురిసిపోయావా. మాతృపిండం దదామ్యహం, నేనేం చేయనమ్మా, ఒక్క పిండం పెడుతున్నాను నీకు. ఆ శ్లోకాలు చదువుతుంటే కళ్ళంబట నీళ్ళు వస్తాయి. నేను ఎక్కడ బాధపడుతున్నానంటే వాంగ్మయంలో ఇన్ని మంచి విషయాలు ఉండగా ఎందుకు చెప్పరు అసలు లోకంలో? ఇవి అందించవలసిన అవసరం లేదు లోకానికి. ఒక్కొక్క శ్లోకం నేను చెప్తున్నప్పుడు మీకే మనసు కదిలి ఉంటుంది. నిజంగా నేను ఆ 12 శ్లోకాల గురించి వ్యాఖ్యానం చేస్తే ఎంత కష్టంగా ఉంటుంది. ఎందుకు పిండం పెడుతున్నాడో కొడుకు ఆయన ఒక్కొక్క చోట బొమ్మ గీస్తుంటే, మాసి మాసి కృతే కష్టం వేదనా ప్రసవేషుచ తస్య నిష్క్రమణార్థాయ మాతృపిండం దదామ్యహం. నెలకి నెల నెలకి నెల నెలకి నెల పెరుగుతోంది. అమ్మ బయట లోపల ఎన్ని కష్టాలు. తొలిచూలు మా ఇంట్లో 5వ నెలలో సూడిది అనేవాళ్ళు ఒకళ్ళు, 7వ నెలలో వెళ్తూ కానీ లేనేవాళ్ళు ఒకళ్ళు, అత్తారింట్లో పని ఎక్కువ ఉన్నా కాదనలేక చెయ్యాలి, అమ్మని చూడాలనున్నా వెళ్ళడానికి ఉండదు, అమ్మ ఉందో లేదో చూసేవాళ్ళెవరు చేసేవాళ్ళెవరు, అమ్మ ఉన్నా పుట్టింట్లో బలం ఉందో లేదో, అమ్మ మాట నెగ్గుతుందో నెగ్గదో, నాన్నగారు ఆస్తిపరుడో కాదో, అమ్మని చూడాలనున్న మనసు ఎంత మూగబోయిందో, ఆ ప్రసవానికి ఏ పల్లెటూరో వెడితే ఎలా ఉంటుందో, అందుకని వెళ్ళానో వెళ్ళలేకపోయిందో పిచ్చి తల్లి. అమ్మా ఎన్ని కష్టాలు పడ్డావమ్మా, ఎంత వేదన పడ్డావమ్మా, మనసులో వేదన, శరీరంలో బాధ, ఇన్నిటినీ నా కోసం భరించేశావా ఆనందంగా. నేను ఏమిచ్చానమ్మా నీకు? పిండం పెడుతున్నానమ్మా, ఇంత పిడచ నా చేత్తో కలిపి దర్భల మీద పెడుతున్నాను, ఇంతకన్నా ఇక ఏమి పెట్టలేనమ్మా. దదామ్యహం తస్య నిష్క్రమణార్థాయ, ఆ పరివేదనకి నేను పెట్టిన పిండం చూసి సంతోషించాలి, ఇంతకన్నా నేను చేయలేను. అమ్మ రుణం తీర్చుకోలేవు. ఈ మాటని వాయుపురాణం 12 శ్లోకాలలో చెప్పింది. ఆడదాని గౌరవం అంటే ఎలా ఉంటుందో, స్త్రీ జన్మ వైశిష్ట్యం అంటే ఏమిటో, అమ్మతనం అంటే ఏమిటో అంత అద్భుతంగా వర్ణించారు.